మన పెద్దవాళ్ళు వినాయకుడికి ఆవిరితో చేసిన పదార్థాలంటే చాలా ఇష్టమని చెప్తూ ఉంటారు కదా. అలాంటి ప్రసాదాలు ఈరోజు మన వీడియోలో 5 రకాలు సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకొని దేవుడికి నివేదించుకోవచ్చో చూద్దాం రండి. ముందుగా అయితే రవ్వ ఉండ్రాళ్ళు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 స్పూన్ నెయ్యిని వేసుకోండి. వేడైన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకోండి. అన్ని ప్రసాదాలకి కలిపి ఒక 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు 1 గంట ముందు నానబెట్టుకొని ఉంచుకోండి. ఇప్పుడు ఇందులోకి కప్పు రవ్వకి 2 కప్పుల వాటర్ పోసుకొని పావు స్పూన్ ఉప్పు వేసుకొని అంతా ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టుకొని వాటర్ని మరిగించుకోవాలి. ఇక్కడ రవ్వ అంటే బియ్యపు రవ్వ తీసుకోవాలండి. వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు ఇందులోకి 1 కప్పు రవ్వని వేసేసుకోవాలి. వేసుకొని మొత్తాన్ని బాగా కలిపేసుకొని లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. రవ్వ ఉడకటానికి ఎక్కువసేపు పట్టదండి, సన్నగా ఉంది. 5 నిమిషాల లోపే మనకి ఉడుకుతుంది. సో మధ్య మధ్యలో చూసుకొని కలుపుకొని నీళ్లు అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక ప్రసాదం ప్రిపేర్ చేసుకుందాం రండి. తీపి కుడుములు, ఉండ్రాళ్ళు, జిల్లేడికాయలు, మోదకాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ప్యాన్ పెట్టుకొని ఇందులోకి కప్పు బియ్యపు పిండికి కప్పున్నర వాటర్ని పోసుకోవాలి. ఇందులోనే ఇందాక నేను చెప్పా కదా పచ్చిశనగపప్పు నానబెట్టి ఉంచుకోండి. అవి 1 టేబుల్ స్పూన్ వేసుకొని ఇప్పుడు ఈ వాటర్ని బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు వాటర్ బాగా మరుగుతున్నాయి కదండి. ఈ స్టేజ్లో మీరు 1/4 కప్పు బెల్లం తురుముని వేసుకోవాలి. ఒకసారి అంతా కలుపుకొని బెల్లం కరిగేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇందులోకి కప్పు బియ్యపు పిండిని వేసుకోండి. నేను ఇక్కడైతే పొడి బియ్యపు పిండినే వేసుకున్నానండి. జనరల్గా అయితే కుడుములు ఉండ్రాలకి తడి బియ్యపు పిండితో చేసుకుంటూ ఉంటారు. కాకపోతే టైం ఉండదు కాబట్టి పొడి బియ్యపు పిండితో అయినా మెత్తగా చేసుకోవచ్చు. పిండిని వేసేసుకొని అంతా కలిపేసుకున్న తర్వాత ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. మనం కలుపుతున్నప్పుడే దగ్గర పడిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టుకొని 5 నిమిషాలు అలా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న వాటన్నిటిని ఆవిరి పట్టుకుందాము. ఫస్ట్గా అయితే ఇందాక మనము బియ్యం రవ్వని ఉడికించుకున్నాం కదా రవ్వ ఉండ్రాల కోసం. ఇప్పుడు ఈ బియ్యం రవ్వని చేతులతో లడ్డూలాగా చేసుకోవాలి. ఇలా లడ్డూలాగా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు తీపిది ఇందాక కలుపుకున్నాం కదా బియ్య పిండితో, దీంతో ఎన్ని రకాలు చేసుకోవచ్చో చూద్దాము. ఫస్ట్గా అయితే ఇది కొంచెం గోరువెచ్చగా అయింది. ఇప్పుడు ఇందులోకి కొంచెం నెయ్యి వేసుకొని మెత్తగా కలుపుకోవాలి. ఇలా పిండి అనేది సాఫ్ట్గా కలుపుకొని ఉంచుకోండి. ఇప్పుడు ఇడ్లీ గిన్నె తీసుకొని అడుగున వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టుకొని మూత పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ప్రాసెస్ని చూద్దాము. ఇది ఈలోగా వేడవుతూ ఉంటాయి వాటరు. ఇడ్లీ ప్లేట్ తీసుకొని నెయ్యిని అప్లై చేసుకోవాలి. మీకు ఎన్ని ప్లేట్స్ పడతాయో అన్ని ప్లేట్లు తీసుకొని అన్నిటికీ నెయ్యిని అప్లై చేసుకొని ఉంచుకోండి. ఇప్పుడు ఇందాక మనం కలిపి ఉంచుకున్న పిండిలో నుంచి చిన్న చిన్నగా పిండిని తీసుకొని బాల్స్ లాగా చేసుకోవాలి. ఫస్ట్ అయితే కుడుములు చేసుకుందాము. కుడుములకి బాల్ లాగా చేసుకొని ఇట్లా అరిచేతి మీద ఒత్తుకుంటే కుడుములు అనేవి రెడీ అయిపోతాయి. మరీ పల్చగా కాకుండా అలాగే మరీ మందంగా కాకుండా ఒత్తుకోండి. ఉండ్రాళ్ళ కోసం అలాగే కొంచెం పిండిని తీసుకొని బాల్స్ లాగా ఒత్తుకుంటే ఉండ్రాళ్ళు అనేవి రెడీ అయిపోతాయి. ఇప్పుడు మోదకాలు ప్రిపేర్ చేసుకోవడానికి అదే సైజుతో పిండిని తీసుకొని బాల్ లాగా చేసుకొని ఇట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా గిన్నెలాగా చేసుకోవాలన్నమాట. మీకు చేతులకి అంటుకుంటే కనుక మధ్య మధ్యలో నెయ్యిని కానీ లేదా పొడి పిండిని కానీ చేతులకి రాసుకుంటా చేసుకోండి. ఇప్పుడు ఇందులో స్టఫింగ్ కోసం నేను ఇక్కడైతే కొబ్బరి తురుముని పెట్టుకుంటున్నానండి. పచ్చి కొబ్బరి తురుమునే. మీకు కనుక ఓపిక ఉండి మీ దగ్గర ఉంటే కనుక డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. అలాగే కొబ్బరిని కొంచెం దోరగా వేయించుకొని కూడా పెట్టుకోవచ్చు, లేదంటే ఇలా పచ్చిగా అయినా పెట్టుకోవచ్చు. మధ్యలో ఇలా కొబ్బరి స్టఫింగ్ పెట్టిన తర్వాత ఒకసారి ఇలా ఒత్తండి. లోపల స్టఫింగ్ని వేలుతో లోపలికి ఒత్తుకుంటా ఇంకో చేతిని ఒత్తుకుంటా ఉంటే మనకి పిండి అనేది దగ్గరికి వస్తూ ఉంటుంది వీడియోలో చూపిస్తున్న విధంగా. సో మొత్తాన్ని ఇలా క్లోజ్ చేసేసుకుంటే మనకి మోదక్ షేప్ అనేది రెడీ అయిపోతుంది.
ఇలాగే మీకు ఎన్ని మోదకాలు కావాలో అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు చివర్లో జిల్లేడికాయలు చూద్దామండి. జిల్లేడికాయలు ఏం లేదు, ఇందాకట్లాగే పిండిని తీసుకొని ఇట్లా సిలిండర్ షేప్లో ఒత్తుకుంటే జిల్లేడికాయలు రెడీ అయిపోతాయి. వీటిని ఇందాక నెయ్యి రాసుకున్న ఇడ్లీ ప్లేట్లో పెట్టుకోవడమే. ఫస్ట్ ప్లేట్లో అడుగున ప్లేట్లో అయితే కనుక కుడుములు అలాగే జిల్లేడికాయలు పెట్టుకున్నాను. పై ప్లేట్లో రవ్వ ఉండ్రాలు, తీపి ఉండ్రాలు, మోదకాలు పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని ఇడ్లీ గిన్నెలో పెట్టుకొని లో ఫ్లేమ్ మీద ఒక 15 నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇవి ఉడికాక మనకి 5 రకాల వినాయకుడికి ప్రసాదాలు రెడీ అయిపోతాయి. రవ్వ ఉండ్రాలు, కుడుములు, ఉండ్రాలు, మోదకాలు, అలాగే జిల్లేడికాయలు. చాలా సింపుల్ అండి ప్రిపేర్ చేయడము. సో మీరు కూడా ఈ వినాయక చవితికి ప్రిపేర్ చేసుకొని మీరు కూడా దేవుడికి సమర్పించుకుంటారని కోరుకుంటూ, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.